హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీ అయిన అండ్ సింపుల్ ప్రాసెస్లో బెండకాయ కోడిగుడ్ల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ప్లేట్ మాత్రం ఖాళీ అవ్వది, ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసేలా కాకుండా ముందుగా 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. తర్వాత 5 గుడ్స్ని ఉడకబెట్టుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని గుడ్లని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఇవే. ఇంతకంటే ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. ఎలాంటి మసాలాలు అయితే వాడక్కర్లేదు. ఒక కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా అయితే బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గిపోయాయి. చూడండి, బాగా సాఫ్ట్ అయితే అయిపోతాయి ఒక 5 మినిట్స్కే. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, బెండకాయ అంటే జిగురుగా ఉండిద్ది అది అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇలా పులుసు చేసుకుంటే మాత్రం తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉండిద్ది. చూడండి, 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే బాగా కలిపేసి ఆ గుజ్జునైతే పోసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఉడికించుకున్న 5 ఎగ్స్ని అయితే నేను వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక నిమిషం అలా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉడికించుకొని చూడండి, ఇలా థిక్ గ్రేవీ అంతవరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన బెండకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. చపాతీ, రోటీలోకి, రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఒక గిన్నెలో సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా వేడివేడి కర్రీని సర్వ్ చేసేసుకొని తింటే సూపర్ టేస్టీ. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీ, రోటీలోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చికెన్, ఫిష్, మటనే కాకుండా ఇలా ఒకసారి గెస్ట్లకి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే వేడి వేడి అన్నంలో తిన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్.